ఖమ్మం జిల్లాలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్మిబండ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ ఉత్సవాలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఖమ్మంలో జరుగుతున్న దసరా ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. మధ్య దసరా ఉత్సవాలు జరుగుతుందో జమ్మిపట్ట ప్రాంతం మొత్తం కూడా జన సంచారంతో నిండిపోయింది. ప్రధానంగా భక్తులు కోలాహలంతో ఏదైతే విజయదశమి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్న నవరాత్రి ఉత్సవాలు తర్వాత విజయదశమి పండుగ ఏదైతుందో ప్రధానంగా చెడుపై మంచి విజయం సాధించిన దానిగా, అట్లాగే చెడుపై విజయం సాధించి అట్లాగే ఎంతో మంది ఆశ్చర్యం, అట్లాగే అందరికీ అన్ని రకాల వస్తువులు అట్లాగే అన్ని రకాల పుణ్యాలు జరుగుతున్నాయి అనేది దాని నుండి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తమ ఇష్టమైనటువంటి దుర్గాదేవిని పూజించుకోవడం కోసం వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం అఖిల జనవాహిని మధ్య అట్లాగే భక్తుల మధ్య ఏదైతే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలతో పాటు దుర్గాదేవిని పూజించుకోవడం కోసం పెద్ద ఎత్తున కోలాహలంగా భక్త జనం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడ అనేక మంది ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చిన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చేసేసి తన యొక్క ఏదైతే దుర్గాదేవి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడనే మరొకరున్నారు. ప్రధానంగా ఒక మహిళలు పెద్ద సంఖ్యలో ఆగినారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క దుర్గాదేవి సంబంధించినటువంటి అట్లాగే విజయదశమి ఉత్సవాల్లో ప్రత్యేకమైనటువంటి ఒక వ్యాఖ్యాతగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. మేము చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క విజయదశమి పండుగని ఎలా జరుపుకుంటున్నారు, అట్లాగే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎలా భక్తులు భావిస్తున్నారు? మన ఖమ్మం జిల్లాకి అంటే ఖమ్మం మెట్రోటువంటి ఊరికి గతయుగ నుంచి సుమారు 17 లక్షల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నాయి. అంటే పూర్వకాలం నుంచి ఇక్కడ నరసింహస్వామి మౌద్గల్య మహాత్మ ఇక్కడ చాలా విశేషమైనటువంటి చరిత్ర మనకు ఆ కాలంలో అంటే కృతయుగంలో దీని సింహగిరి సింహాద్రి అని నరసింహగిరి సింహాద్రి ఈ జమ్మిబండ అనేటువంటి చాలా ప్రాచీనమైనటువంటిది. మా చిన్నతనం నుంచి అంటే సుమారు 50 సంవత్సరాల ఇక్కడ అసలు దేవాలయం ఏదీ లేదు. ఒక జమ్మి వృక్షాన్ని పెట్టి దసరా రోజు ఇక్కడ అనేక రకమైనటువంటి కార్యక్రమాలను భక్తులకి అందుబాటులో అమ్మవారి యొక్క దీవెనలు ఇవ్వటం, దమ్మి శమీ పూజని నిర్వహించడం అనేది ఆ రోజుల్లో జరిగింది. తర్వాత మన స్తంభాద్రి నరసింహస్వామి దేవస్థానం వాళ్ళు ఆ తర్వాత ముందుకొచ్చి పెద్దల సహకార సహాయాలతో ఇక్కడ చక్కగా దేవాలయాన్ని ఏర్పాటు చేయడం, మందిరాన్ని ఏర్పాటు చేయడం, ప్రత్యక్ష వ్యాఖ్యానాలు నిర్వహించడం, అందరికీ కూడా స్వామివారిని అందుబాటులో తీసుకొచ్చి స్వామివారి స్వామివారి సేవల ప్రభావం విజయదశమి ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా విజయం ఆడపిల్లని పిలవడం
చేస్తారు.